సహాయం కొరకు రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక ఆఖరి అధ్యాయం 16వ అధ్యాయం. మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందామా? మీకు కనబడుతుందా? కనబడితే నాతో పాటు నేను ఒక వచనం, మీరు ఒక వచనం కలిసి చదువుకుందాం. క్రెంకిరేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువు నందు చేర్చుకొని ఆమె క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమునై ఉన్న క్షమించండి 6వ వచనం చదువుకుందాం. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. చాలు, అవసరాన్ని బట్టి తర్వాత చదువుకుందాం. చిన్న ప్రార్థన. కరుణా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. చదవబడిన లేఖనాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖనము ఏ ఉద్దేశంతో మీ భక్తుల ద్వారా రాయించారో ఆ ఉద్దేశాన్ని మీ ఆత్మ ద్వారా మాకు బయలుపరచమని, మా ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, మనం చదువుకున్న ఈ రోమా పత్రిక ఇది సువార్తలలో ఒక సువార్త అని కూడా చెప్పవచ్చు. రోమా పత్రిక అద్భుతమైన వేదాంతముతో కూడిన పత్రిక. సువార్త సందేశం ఎక్కువగా ఉంటుంది రోమా పత్రికలో. సంఘ ప్రస్తావన కంటే కూడా సువార్త ప్రస్తావన, ఆయన ఔన్నత్యం, ఆయన గొప్పతనం, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసిన గొప్ప బలియాగం పదే పదే ఈ పత్రికలో జ్ఞాపకం చేయబడుతుంది. రోమా పట్టణము అది యూదుల పట్టణము ఎంత మాత్రం కాదు, అది అన్యుల పట్టణం. రోమీయులు వేరు, యూదులు వేరు. మనకు 16వ అధ్యాయం అపోస్తల కార్యములో అక్కడ ఈ యూదులు పౌలు శీలను గురించి ప్రస్తావిస్తూ రోమీయులమైనము మనము ఆచరించకూడని పద్ధతులు వీళ్ళు మనకు బోధిస్తున్నారు అని పౌలు శీల మీద 16వ అధ్యాయంలో ఫిలిప్పీ పట్టణములో వారు నేరస్థాపన చేశారు, నేరం మోపారు. కాబట్టి అన్య ప్రదేశం ఇది రోమా పట్టణం. అన్య ప్రదేశములో కూడా అనేకులు దేవుని అంగీకరించి సంఘముగా కూడుకొనగా ఆ సంఘానికి పౌలు ఈ ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే పౌలు ఎప్పుడు కూడా ఈ సంఘాన్ని దర్శించలేదు. ఈ సంఘాన్ని ఎప్పుడు పౌలు దర్శించినట్టు జాడ ఎక్కడా లేదు. కొలస్సీ సంఘం ఒకటి, రోమా సంఘం ఒకటి. రోమా పట్టణంలో ఉన్న సంఘం, కొలస్సీ సంఘాన్ని పౌలు ఎప్పుడూ కూడా దర్శించిన వాడు కాదు, కానీ వారికి ఉత్తరాలు రాశాడు. అందుకే ఈ సంఘములో అనేక మందిని సిఫారసు చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథము తర్వాత పౌలు యొక్క పరిచర్య, అపోస్తల కార్యం 13వ అధ్యాయము నుండి పౌలు సేవా పరిచర్య ప్రారంభించబడింది. మొదటి
సువార్త దండయాత్ర, రెండవ సువార్త దండయాత్ర, 3 సువార్త దండయాత్రలు పౌలు అంతియోకయ సంఘము నుండి చేశాడు. ఆ సువార్త దండయాత్రలు చేస్తూ ఉన్నప్పుడు మొదటి మిషనరీ జర్నీస్, పౌల్ ఫస్ట్ మిషనరీ జర్నీ అంటే మొదటి సువార్త దండయాత్ర ఎక్కడి నుంచి చూస్తామంటే అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనంలో ప్రారంభమవుతుంది. 14వ అధ్యాయం 26వ వచనంలో ముగించబడుతుంది. ఇది అంత్యోకయ సంఘము నుండి పౌలు బర్నబాలు కలిసి చేసిన సువార్త దండయాత్ర. వారితో కూడా కొంత దూరం మార్కు వచ్చాడు, తర్వాత వెనక్కి వెళ్ళిపోయాడు. ఇది క్రీస్తు శకము 45వ సంవత్సరం నుండి 48వ సంవత్సరం, 3 years. ఈ దండయాత్ర 3 సంవత్సరాలు పట్టింది యాత్ర. 45 నుండి మొదటి శతాబ్దం, 45 కదా ఇప్పుడు మనకి 2026 అంటున్నాం, ఇప్పుడు 45. క్రీస్తు శకం 45 నుండి 48 వరకు, అనగా 3 సంవత్సరాలు ఈ మొదటి మిషనరీ జర్నీ పౌలు చేశాడు. ఎన్ని మైళ్ళు చేశాడు అంటే మొదటి సువార్త దండయాత్రలో 1500 మైళ్ళు ప్రయాణం చేశాడు. దిస్ ఈజ్ ద ఫస్ట్ మిషనరీ జర్నీ ఆఫ్ పౌలు యొక్క మొట్టమొదటి మిషనరీ జర్నీ ఇది. సువార్త ప్రకటిస్తూ 1500 మైళ్ళు ప్రయాణం, కిలోమీటర్లు కాదు మైళ్ళు ప్రయాణం చేశాడు. దాని వివరాలు 13వ అధ్యాయం 4వ వచనం నుండి 14వ అధ్యాయం 26వ వచనం వరకు. అది మొదటి సువార్త దండయాత్ర. ఆ తర్వాత రెండవ సువార్త దండయాత్ర, పాల్ సెకండ్ మిషనరీ జర్నీ వచ్చి అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 40వ వచనంలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 18వ అధ్యాయం 22వ వచనం వరకు ఇది రెండవ సువార్త దండయాత్రగా మనం చూస్తాం. ఇది క్రీస్తు శకము 50వ సంవత్సరం నుండి 53వ సంవత్సరం దాకా ఈ సువార్త దండయాత్ర జరిగింది. ఆ తర్వాత ఇది దాదాపు 25 మైళ్ళ ప్రయాణం చేశాడు. రెండవ సువార్త దండయాత్ర ఎంత? 25 మైళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 3వ సువార్త దండయాత్ర 18వ అధ్యాయం 23వ వచనంలో ప్రారంభమవుతుంది. అది 21వ అధ్యాయం 17వ వచనం దాకా సాగుతుంది. ఇది క్రీస్తు శకము 54 నుండి 57 వరకు. ప్రతిదీ 3 సంవత్సరాలు, 45 నుండి 48 వరకు ఫస్ట్ మిషనరీ జర్నీ, 50 నుండి 53 వరకు రెండవ సువార్త దండయాత్ర, 54 నుండి 57. ఇది 2800 మైళ్ళ ప్రయాణం చేశాడు. ఇలాగూ 3 సువార్త దండయాత్రలు పౌలు అపోస్తుల కార్యము 13వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం లోపల 3 సువార్త దండయాత్రలు ప్రస్తావించబడ్డాడు. ఈ సుదీర్ఘమైన ప్రయాణం, ఎంత ప్రయాణం క్యాల్కులేట్ చేశారా? 15 ఒక 25 ఎంత? 40 అంతేనా? 40 ఒక 28 68. 68 మైళ్ళ ప్రయాణం చేసి ఈ 9 సంవత్సరాల ప్రయాణంలో మధ్యలో కొంత గ్యాప్ ఉంది, మీరు గమనించారు లేదు. 48 నుంచి 50 వరకు 2 సంవత్సరాలు ఎఫెసులో ఉన్న కాలం అది. ఆ తర్వాత 53 వెంటనే 54లో 1 సంవత్సరం, 4 సంవత్సరాల గ్యాప్. ఇది 12 సంవత్సరాలు కనబడతాయి. ఈ 12 సంవత్సరాల పౌలు సేవా పరిచర్యలో అనేక మంది పరిచయం అయ్యారు. అనేక మంది సహోదరులు సహోదరీలు అనేక స్థలాల్లో పరిచయం అయ్యారు. మీరు బయట ప్రదేశాలకు వెళ్ళరు కాబట్టి మీకు తెలియదు. ఇప్పుడు అనేక సార్లు నేను అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు నాకు చాలామంది సహోదరులు సహోదరీలు చాలామంది పరిచయం. వాళ్ళతో నాకు ఉండే అటాచ్మెంట్ ఎలాగుంటుందంటే, పశ్చిమ గోదావరి జిల్లా వస్తే మీరు కొన్నిసార్లు నాతో వాళ్ళ అక్కడ మాట్లాడే విధానం ఉంటే మీరు ఆశ్చర్యపోతారు. ఒక అక్క ఉంటుంది, బేబక్ అని. ఆ అక్క పూర్తిగా నా తమ్ముడనే చెప్పేస్తాము అందరికీ. నా తమ్ముడు అంటది అంతే. ఇంకా ఆమె మాట్లాడేటప్పుడు కూడా అమ్మ మీ బావగారు అంటది. ఆ పిల్లలు వరుసలు పెట్టి పిలవడం ఎందుకు అంటే వారు అంత ఓన్ చేసుకున్నట్టుగా. అనేక స్థలాల్లో అనేక మంది అలాగుంటారు. అలంపురంలో వెస్ట్ గోదావరిలో ఒక బ్రదర్ ఉన్నాడు, వాళ్ళ పిల్లలు నన్ను పెదనాన్నని పిలుస్తారు. అంటే వాళ్ళు సొంతగా ఓన్ చేసుకోవడం. అలాగే పౌలు యొక్క సేవా పరిచర్యలో మనం తిరిగే కొద్ది ప్రదేశాల్లోనే ఎంతోమంది అలాగూ మనకు ఆత్మీయులుగా, దేవునిలో ఆత్మీయులుగా ఉన్నప్పుడు మరి పౌలు ఇన్ని
68 మైళ్ళ ప్రయాణం చేసినప్పుడు అనేక ప్రాంతాలు, కదండి ఖండాలు దాటి వెళ్ళాడు పౌలు, ఖండాలు దాటి వెళ్ళాడు. అలాగూ అనేక దేశాలు, అనేక ప్రాంతాలు, అనేక ప్రజల మధ్య, అనేక జనాంగాల మధ్య పౌలు సేవా పరిచర్య చేసినప్పుడు పౌలుకు ఎంతోమంది పరిచయం ఉన్నారు. ఆ అపోస్తుల కార్యముల కాలం ముగించబడేలోకి పౌలుకు అనేక మంది పరిచయం అయ్యారు. అంత మాత్రమే కాదు, వారిని గురించి రోమా సంఘానికి రాయాలనుకున్నాడు. రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ ఈ 15 అధ్యాయాల్లో అనేక రకాల మాటలు యేసుక్రీస్తుని గురించి రాస్తూ యేసుక్రీస్తునందు తనకు ఉన్న సహోదరులు సహోదరులను గురించి ప్రస్తావించాడు. ఈ పత్రికలో 16వ అధ్యాయం ప్రత్యేకంగా ఎక్కువ పేర్లు కనబడుతుంది కదండి. ఎక్కువ పేర్లు మీరు గమనిస్తే ఎక్కువ పేర్లు ఎక్కడెక్కడ కనపడతాయి మనకి బైబిల్లో చెప్పండి. ఎక్కువ మంది పేర్లు కనపడే ప్రస్తావనలు చెప్పండి. ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి మనకు కనబడుతుంది కదా. మొట్టమొదట ఆదాము వంశావళి కనబడుతుంది. అక్కడ ఎక్కువ మంది పేర్లు ప్రస్తావించబడినట్టుగా మనం చూస్తాం. మెట్టుకు వారి సంబంధాలు ఏమైనా కానీ పేర్లు ఎక్కువగా ప్రస్తావించబడినది అక్కడ చూస్తాం 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి. చూడండి ఒకసారి. ఆదికాండం 5వ అధ్యాయం ఆదాము వంశావళి గ్రంథం ఇదే అని అక్కడ నుండి ఆదాము వంశావళి 5వ అధ్యాయం అంతా అనేక మంది పేర్లతో ప్రస్తావించబడింది. ఆ తర్వాత అనేక మంది పేర్ల ప్రస్తావన కనబడినది మత్తయి సువార్త 1వ అధ్యాయం కదండి. అక్కడ యేసుక్రీస్తు వంశావళి, ఇదేమో ఆదాము వంశావళి, అదేమో యేసుక్రీస్తు వంశావళి. అక్కడ కూడా మనం గమనిస్తే ఆదాము వంశావళిలో కూడా రక్త సంబంధాన్ని బట్టి ఆ వంశవృక్షం కనబడుతుంది. ఆ వంశం అంతా కూడా వారి బంధుత్వం రక్త సంబంధాన్ని బట్టి అలుముకున్నట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్తలో కూడా మనం గమనిస్తే ఆ వంశావళిలో ఉన్న పేర్లు మనం గమనిస్తే ఒకరితో ఒకరికి సంబంధం ఉన్నట్టుగా తండ్రి పేరు, కుమారుడి పేరు, మరలా వారి కుమారుడి పేరు, మళ్ళీ వాళ్ళ కుమారుడి పేరు అలాగూ కనబడుతూ ఉంది. కానీ ఈ రోమాపత్రికలో ఉన్న ఈ పేర్ల సముదాయాన్ని, ఈ పేర్ల వరసను మనం గమనిస్తే ఇక్కడ ఎవరు కూడా ఒకళ్ళకి సంబంధం ఉన్నవాళ్ళు కాదు, బంధుత్వం ఉన్నవాళ్ళు కాదు, రక్త సంబంధం ఉన్నవాళ్ళు కాదు. ఇక్కడ ఏమిటి వీళ్ళకున్న సంబంధం అంటే, ఒకటి మనం గమనించినట్లయితే ఈ అధ్యాయములో 5, 6, 7, 8, 9, 10 సార్లు 16 వచనాల్లో 10 సార్లు క్రీస్తు, యేసు క్రీస్తు అనే పదాలు ప్రస్తావించబడ్డాయి. 3వ వచనం ప్రారంభములో క్రీస్తు యేసు నందు అంటాడు కదండి. 5వ వచనం ప్రారంభములో ఆసియాలో క్రీస్తునకు అంటాడు కదండి. తర్వాత 7వ వచనం చివరిలో క్రీస్తునందున్నవారు అంటాడు. తర్వాత 9వ వచనం ప్రారంభం క్రీస్తునందు మన జత పని వాడగు అంటాడు. 10వ వచనములో క్రీస్తునందు యోగ్యుడైన అంటాడు. ఆ తర్వాత క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అంటాడు. క్రీస్తుకు కాక అంటాడు. ఏది 18వ వచనములో. ఆ తర్వాత 20వ వచనములో యేసుక్రీస్తు కృప మీకు తోడయ్యుండును గాక అంటాడు. 24 మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయ్యుండును గాక అంటాడు. చివరిగా 27వ అధ్యాయం ఆఖరి లైన్లు కాక పై లైన్లో క్రీస్తు, యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చదివానంటే, ఇక్కడ క్రీస్తు నందు, క్రీస్తు ద్వారా, క్రీస్తులో అనే పదాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. 3వ వచనంలో యేసుక్రీస్తునందు నా జత పనివారు అంటాడు. అంటే ఇక్కడ ఈ 16వ అధ్యాయములో ఎంతమంది ఉన్నారు అని మనం గమనిస్తే, ఎప్పుడైనా లెక్కేశారా ఎంతమంది ఉన్నారు? మొత్తం ఎంతమంది ఉన్నారు చెప్తారా? మొత్తం నేను లెక్కేసి రాసుకున్నాను, అది పోయింది. మొత్తం 37 మంది ఉన్నారు. ఈ 37 మందిలో 31 మంది పురుషులు ఉన్నారు. 31 మంది పురుషుల పేర్లు ప్రస్తావించబడ్డాయి. 6 స్త్రీల పేర్లు ప్రస్తావించబడ్డాయి. 6 స్త్రీల పేర్లలో కూడా డైరెక్ట్గా పేర్లు ప్రస్తావించబడ్డాయి. 4 స్త్రీలు, మిగతా 2 పరోక్షంగా ప్రస్తావించబడ్డాయి కదా.
నెరియా సహోదరి అన్నాడు, అంతే, ఆ పేరు రాయలేదు. ఆ తర్వాత రూపు తల్లి అన్నాడు. వాళ్ళ పేర్లు కానీ నలుగురు పేర్లు ఇక్కడ ప్రస్తావించబడినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ సుదీర్ఘమైన ఇంతమంది, అలాగే ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాము వంశావళిలో ఎంతమంది పురుషుల పేర్లు స్త్రీల పేర్లు ఉన్నాయో, అలాగే యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నాయో అక్కడ వారికి రక్త సంబంధం ఉంది, వారికి బంధుత్వం ఉంది, వారికి భౌతిక సంబంధమైన రిలేషన్ ఉంది. కానీ ఇక్కడ 16వ అధ్యాయంలో 37 మంది పేర్లు ప్రస్తావిస్తూ వీళ్ళకున్న రిలేషన్ ఏమని చెప్పాడు చెప్పండి? క్రీస్తునందు, క్రీస్తులో. వీళ్ళ రిలేషన్ ఏంటి అంటే క్రీస్తునందు పరిచయమే వీళ్ళకి. క్రీస్తు లేకపోతే వీళ్ళకి సంబంధం లేదు, ఒకరితో ఒకరికి సంబంధం లేదు. అవును, అనేక ప్రాంతాలు అనేక స్థలాలకు వెళుతూ ఉన్నప్పుడు అక్కడ వారు ఎంతో ఆప్యాయంగా ప్రేమగా మనల్ని ప్రేమించేది ఎవరిని బట్టండి? మా తాత వాళ్ళ తాత ఏమైనా బంధువులా? చెప్పండి, ఎవరిని బట్టి? కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ గౌరవించే విధానం చూస్తే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. గోదావరి ప్రాంతం నేను ఎప్పుడు వెళ్ళినా కూడా, నేను పలానా ట్రైన్కి వస్తున్నాను అంటే ఆ ట్రైన్ దగ్గరికి ఎలా వస్తారంటే, మనం రిసీవ్ చేసుకునేదే వేరు. మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం చెప్పండి? మనకు చాలా గౌరవం ఎక్కువ. బ్రదర్ బస్ స్టాండ్లో దిగాను ఇప్పుడే బస్సు అంటే, అట్లయితే బస్ స్టాండ్లో దిగితే కొంచెం నేరుగా ఇటు సైడు నర్సరావుపేట రోడ్ సైడు కొంచెం ముందుకి నడుచుకుంటా రండి అని ఏడు నుంచి మనం ఫోన్లో డైరెక్ట్ చేస్తాం. నడుచుకుంటా కొంచెం రండి, వచ్చిన తర్వాత బ్యాంక్కి కనపడుతుందండి, అక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకోండి, ఇదిగో నేను కనపడుతున్నాను చూడండి పైన. ఇది మనం రిసీవింగ్. కానీ గోదావరి ప్రాంతంలో ఏ ట్రైన్కి వస్తున్నారో కనుక్కుంటారు. అక్కడ ఉన్న సహోదరులు కొంతమంది, నేను పలానా ట్రైన్కి వస్తున్నా, అన్న ఏ ట్రైన్కి వస్తున్నావు నువ్వు అంటాడు. అది ఏ టైం అయినా 24 గంటల్లో, అది మధ్యరాత్రి అవ్వచ్చు, అపరాత్రి అవ్వచ్చు, ఏ టైం అయినా వాళ్ళు ఆ స్టేషన్ తాడేపల్లిగూడెం స్టేషన్కి వాళ్ళు చాలా దూరంలో ఉంటారు, తణుకు తాడేపల్లి కానీ రాజమండ్రి కానీ. అయినప్పటికీ కూడా ఆ పల్లెటూరు నుంచి వాళ్ళు బైక్ వేసుకొని వచ్చి ఏ ట్రైన్కి వస్తావో చూసి నన్ను ఎక్కడి నుంచో ఫాలో అప్ చేస్తారంటే మీకు తెలియలేదు, ఇంటి దగ్గర నేను రెడీ అయ్యేటప్పుడే ఆ ట్రైన్ వాళ్ళ యాప్ చూసి, అన్న రెడీ అయ్యారా అంటారు. అయ్యా నువ్వు ఫోన్ పెడితే నేను రెడీ అవుతాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది వాళ్ళ టార్చర్ నాకు. ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత, వెళ్ళిన తర్వాత, ట్రైన్ ఎక్కిన తర్వాత ఎక్కారా, ఆ తర్వాత నేను పడుకున్నానేమోనని ఇంకొక 15 నిమిషాలు 20 నిమిషాల్లో ఆ స్టేషన్ వచ్చుద్దనంగా నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి నిద్ర లేపుతారు. లేపిన తర్వాత వాళ్ళు నా టికెట్ పెట్టమంటారు ముందు. అసలు ఆ టికెట్లో నా జాతకం ఉంటుంది కదా, ఏ ట్రైను ఏ కోచ్, అది కోచ్ దగ్గరికి ఎలా వస్తారంటే, బయట ఎక్కడో స్టేషన్ బయట ఉండి రిసీవ్ చేసుకోవటం కాదు, వాళ్ళు ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని ఆ కోచ్ దగ్గరికి వచ్చి నిలబడతారు. నేను ఆ డోర్లో నుంచి బయటకు రాగానే కరెక్ట్గా అక్కడ సూట్ కేసు ఇలా తీసుకుంటారు చేతికి. అది ఎంత, దీన్ని బట్టి చెప్పండి, ఇది మా తాత వాళ్ళ తాత ఒక ఇంటి పేరటోళ్ళ, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. క్రీస్తు నందు ఉండే ఆప్యాయత, క్రీస్తు. ఇది బయట లోకములో రక్త సంబంధంలో ఇలా ఉంటుందా? రక్త సంబంధములో మన రక్త సంబంధాలన్నీ స్వార్థపూరితమైనవే. ఇంత ఆప్యాయత క్రీస్తు రక్తములోనే ఉంది. క్రీస్తు రక్త సంబంధుల యొక్క కదండి వంశం ఇది. 16వ అధ్యాయంలో పౌలు ఈ సుదీర్ఘమైన 68 మైళ్ళ ప్రయాణం చేసి అనేక పట్టణాలు, అనేక దేశాలు, అనేక రకాల ప్రజలు, అనేక తెగలవారు కదండి, ఒక భాష కాదు, అనేక రకాల ప్రజల యొద్దకు వెళ్ళాడు. అన్యజనుల అపోస్తలుడుగా పిలువబడ్డాడు అపోస్తలుడైన పౌలు. అనేక ప్రాంతాలకు వెళ్ళగా అనేక మంది క్రీస్తునందు కనెక్ట్ అయ్యారు ఆయనకి. అనేక మంది ప్రభువులు ఆయనకు పరిచయమైన వారు, సహోదరుల సహోదరుల గురించి రాస్తూ అద్భుతమైన మాటలు రాశాడు. ఇక్కడ మీరు గమనిస్తే నా సహోదరి నా సహోదరులు అంటాడు కదండి, ఎంత అద్భుతమైన మాట. నా సహోదరి నా సహోదరులు అని రాస్తూ ఉన్న మాటలు మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ పౌలు ఇక్కడ ప్రస్తావించబడిన ఈ 37 మంది కూడా పౌలు సేవా జీవితంలో, పౌలు ఆత్మీయ జీవితంలో అనేక సంఘాలను, అనేక ప్రాంతాలను దర్శించినప్పుడు అనేకులు పౌలు ద్వారా రక్షించబడిన వారు ఉన్నారు. ఈ 16వ అధ్యాయంలో ప్రస్తావించబడిన 37 మందిలో పౌలు ద్వారా రక్షించబడిన వారు ఉన్నారు, పౌలు ద్వారా ప్రోత్సహించబడిన వారు ఉన్నారు, పౌలు ద్వారా బలపరచబడిన వారు ఉన్నారు, పౌలు ద్వారా ఆత్మీయ మేలు పొందిన వారు ఉన్నారు,
పౌలు ద్వారా ఆర్థిక సహాయం పొందిన వారు ఉన్నారు. అనేక రకాల విధాలుగా పౌలు ద్వారా వారు ఆత్మీయ జీవితంలో ప్రోత్సహించబడ్డారు. ఇప్పుడు ఈ రోమా పట్టణానికి ఉత్తరం రాస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రోమియులు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. రోమా సంఘానికి ఈ లిస్ట్ రాస్తున్నాడు. ఓ రోమియో సంఘములో ఉన్నవారులారా, ఇదిగో వీళ్ళని చూడండి, వీళ్ళలో ఉన్న క్వాలిటీస్ చూడండి. అనేక మందిలో అనేక క్వాలిటీస్ చెప్తూ వచ్చాడు. కొన్ని మాత్రం మనం ఈరోజు చూద్దాం. రండి, మొదటి వచనానికి రండి, చదవండి ఎవరైనా. క్రెంక్రేలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏమైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలయ్యుండెను. ఇది ఫీబేను గురించి పౌలు ప్రస్తావిస్తున్నాడు. రోమా పట్టణంలో ఆమె ఏ కారణాన్ని బట్టి అక్కడికి వెళ్ళిందో, పని మీద వెళ్ళిందో, ఉద్యోగ నిమిత్తం వెళ్ళిందో, లేదా ఆమె వ్యాపార నిమిత్తం వెళ్ళిందో, కానీ ఆమె రోమా పట్టణానికి వెళ్ళింది. రోమా పట్టణంలో కొంతకాలం ఉండవలసి వచ్చింది. ఈమె ఏ సంఘం ఆమె అంట? అక్కడే చూడండి, క్రెంక్రేలో అనే మాట మనం చూస్తున్నాం. క్రెంక్రే అనేది ఒక పట్టణం. ఆ పట్టణములో ప్రభువును అంగీకరించింది. కెంక్రే అనే పట్టణములో పౌలు సువార్త యాత్ర, రెండవ సువార్త యాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఆ పట్టణాన్ని దర్శించాడు. ఆ పట్టణములో దేవుని వాక్యం అందించగా ఆమె రక్షించబడింది. అక్కడ సంఘ స్థాపన జరిగింది. మీరు బాగా గమనించాలి, పౌలు ఉత్తరాలు రాసింది కొన్ని సంఘాలకే, పౌలు అనేక సంఘాలు స్థాపించాడు. అన్నిటికీ ఉత్తరాలు రాయలే. క్రెంక్రేలో సంఘానికి రాయలేదు కదండి. ఇంకా మనం చెప్తాం కదా, గలిలయ ప్రాంతంలో కూడా కొన్ని సంఘాలు ఉన్నాయి, పౌలు ద్వారా స్థాపించబడిన సంఘాలు. వాటన్నిటికీ ఉత్తరాలు రాలేదు, కానీ పౌలు ఎన్నో సంఘాలు స్థాపించాడు. క్రెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అంటాడు. ఈమెను గురించి పరిచయం చేస్తున్నాడు పౌలు రోమా సంఘానికి. అయ్యా, మీ సంఘానికి ఒక సహోదరి వచ్చింది, నేను పంపిస్తున్నాను ఆ సహోదరిని, ఆమెను గురించి కొన్ని మాటలు వినండి. ఆమె ఎవరంట? ఆమె ఎవరు? షీఈస్ బిలాంగ్ టు కెంక్రే అసెంబ్లీ. ఆమె కెంక్రేలో ఉన్న సంఘానికి సంబంధించిన సభ్యురాలు అని ఊరుకోలేదు. సభ్యురాలే, అంత మాత్రమే కాదు, ఆమెకు ప్రత్యేకమైన స్థానం ఉందంట ఆ సంఘములో. కెంక్రే సంఘములో ఆమెకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏ స్థానం ఉంది చెప్పండి? సంఘ పరిచారకురాలకు ఫీబే అంటాడు. ఇంటి పేరు చెప్పారా ఇక్కడ? కానీ మిగతా మీరు గమనిస్తే అబ్రహాం, ఇస్సాకును కానీ ఇస్సాకు, అక్కడ వాళ్ళ వంశవృక్షం కనబడుతుంది. ఇక్కడ ఏం కనబడుతుంది? సంఘ వృక్షం కనబడుతుందండి. నాకు క్రీస్తు వృక్షం కనబడుతుంది. ఆత్మీయమైన, ఆత్మ సంబంధమైన సహోదరుల విధానం కనబడుతుంది ఇక్కడ. ఆమెను గురించి అంటాడు, ఆమె సంఘ పరిచారకులు. వాస్తవంగా వాళ్ళ ఇంటి పేరు పెట్టి ఫలాని ఆ ఇంటి పేరు పెట్టి ఆమె పేరు చదవాల్సింది. వైఫ్ ఆఫ్ అనో లేదా డాటర్ ఆఫ్ అనో పెట్టాలి. ఇది మన విధానం. కానీ పౌలు ఆమెను గురించి ఏం పరిచయం చేస్తున్నాడు? రోమా పట్టణంలో ఉన్న పెద్దలకు, రోమా పట్టణంలో ఉన్న సంఘానికి ఈ సహోదరిని పరిచయం చేస్తూ, ఈమె క్రెంక్రేలో ఈమె సభ్యురాలు, సంఘస్థులే, కాకపోతే ఆమెకు క్రెంక్రేలో ఒక ప్రత్యేకమైన ఏముంది? స్థానం ఉంది ఆమెకి. ఏంటి ఆమె స్థానం అంటే, క్రెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలు. నేను అడుగుతున్నాను, సంఘ పరిచారకులుగా మనకు ఈ స్థానం మనం కలిగి ఉన్నామా? మనమున్న సంఘములో కదండి, సంఘములో పరిచర్య చేసేవాళ్ళు ఎవరంటే ఒక 10 మంది పురుషుల పేర్లు, ఒక 10 మంది సహోదరుల పేర్లు చెప్తాం. వీళ్ళు కూడా చేసే పరిచర్య ఏంటంటే, చెప్పండి, మీరు చెప్పండి. ఈరోజు ఏందో మా మీద పడ్డాం అనుకుంటున్నారా సహోదరులు? ఎప్పుడు ఎవరో ఒక పేర్లు పెట్టి, ఈసారి ఏందో డైరెక్ట్గా సహోదరులను ఎత్తుకున్నాడు అనుకుంటున్నారా? చెప్పండి, మనం చేస్తున్న పరిచర్య ఏంటి? ఆమెకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. క్రెంక్రేలో ఆమె సంఘ పరిచారకురాలని పౌలు సిఫారసు చేస్తున్నాడు. పౌలు ఇంకొక సంఘానికి ఉత్తరం రాస్తూ, అయ్యా ఇదిగో ఈ సహోదరి మీ మెద్దకు వస్తుంది, మీ సంఘములోకి వస్తుంది. ఈమె ఎవరో తెలుసా? ఈమె సంఘ పరిచారకురాలు. ఆమె ఉన్న సంఘములో ఆమె పరిచర్య చేసే స్త్రీగా ఉంది. నేను అడుగుతున్నాను, ప్రియమైన సహోదరుడా సహోదరి, స్త్రీల గురించి మాట్లాడేది స్త్రీల మీటింగ్ కాదు. ప్రియమైన సహోదరుడా సహోదరి, మనం ఉన్న సంఘములో మనము పరిచారకులంగా ఉండడానికి ఇష్టపడ్డామా? ఆ ఆలోచన మనకుందా? సంఘములో పరిచారకులుగా ఉండాలి. మనకు ఎవరో ఒకళ్ళు పరిచర్య చేయాలి కదండి, మనకు ఎవరో ఒకళ్ళు పరిచర్య చేయాలి కదండి. ఎంతవరకు మనము సంఘములో పరిచారకులుగా ఉంటున్నాం, పరిచర్య చేసేవారుగా ఉంటున్నాం?
అనేక సార్లు అనుకుంటాం సంఘ పెద్దలు పురుషులు ఉంటారండి, సంఘంలో సేవకుడు ఎవరుంటారు, పురుషులు ఉంటారు, కాబట్టి మాకేం పని ఉందండి అంటారు. కానీ మీరు గమనించండి, పరిచారకులు అనేది ఇద్దరికీ ఉంది. పెద్దలు పురుషులే ఉంటారు, దాంట్లో అనుమానం లేదు. రెండవది సేవకుడు పురుషుడే ఉంటాడు, అది వాక్యానుసారం, మనం నియమించుకుంది కాదు. మరి పరిచారకులు పురుషులు. సంఘము యొక్క రూపం మనం గమనిస్తే సేవకుడు, పెద్దలు, పరిచారకులు, వీళ్ళే సంఘాన్ని నడిపించేది. సేవకుడు, పెద్దలు, పరిచారకులు, ఇవి క్రొత్త నిబంధన సంఘములో ఉండే పోస్టులు కాదు, బాధ్యతలు. పోస్టులు కాదు, పోస్ట్ అంటే అధికారం, అది. ఇవి బాధ్యతలు. ఇక్కడికి వచ్చేళ్ళకి సేవకుడు పురుషుడు ఉంటాడు, తర్వాత పెద్దలు పురుషులే ఉంటారు. బట్ పరిచారకులు పురుషులు మాత్రమే కాదండి. పరిచారకులు పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు కూడా ఉన్నారు దీంట్లో. పరిచారకులు అందరూ సమానమే. ఇక్కడ వారు కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే, ఆమె టైటిల్ చూడండి, ఆమెకు ఒక ప్రశంస, ఆమెకు క్యాప్షన్ ఇస్తున్నాడు పౌలు, సంఘ పరిచారకురాలు. మనం ఏం పరిచయిస్తున్నాం సంఘంలో? మనం పరిచర్య. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎలాగొచ్చాడు ఈ లోకానికి? సేవకుడుగా వచ్చాడా? సంఘ పెద్దగా వచ్చాడా? అది చిన్నది కాదు. నేను పరిచారము చేయించుకొనుటకు మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయడానికి వచ్చాను. నా పరిచర్య అంటే అనేకుల కొరకు విమోచన క్రయధనముగా నా ప్రాణం పెట్టడమే నా పరిచర్య. అంటే ప్రాణం పెట్టేంతగా ఆయన పరిచర్య చేశాడు మన కొరకు, తన ప్రాణాన్ని అర్పించగా. మనం పరిచర్య ఎంతవరకు చేస్తున్నాం కదా? ఎంతవరకు చేస్తున్నాం? మన పిల్లల్ని ఇంట్లో పని చేపిస్తున్నాం. తిట్టో కొట్టో లేకపోతే నిష్ఠూరమాడో ఏదో ఒక విధంగా బలవంతాన పని చేపిస్తున్నాం. అదే మన పిల్లల్ని మందిరములో పరిచర్య చేయడానికి మనం అప్పగిస్తున్నామా? కొంత సమయమైనా అప్పగించడం అంటే హన్నా గనక సమూయేలుని తీసుకొచ్చి మందిరంలో వదిలిపెట్టిపోయినట్టు వదిలిపెట్టి పొమ్మని కాదు నేను చెప్తుంది. అట్లీస్ట్ 1 hour, అట్లీస్ట్ ½ an hour. ఆదివారం ఉదయాన్నే ఏం చేస్తున్నారు మన పిల్లలు ఇంట్లో? ఎంతకాలం సహోదరులు పరిచర్య చేస్తారు? వయసు మీద పడినా కూడా. కిషోరు చిన్న వయసేం కాదు, కిషోర్కి 50 సంవత్సరాలు వచ్చాయి. ఆదినారాయణ చిన్న వయసేం కాదు వాళ్ళది. కోటేశ్వరరావు చిన్న వయసేం కాదు. వాళ్ళు వచ్చి చాపలు వేస్తే మనం కూర్చొని పోతున్నాం, వాళ్ళు వచ్చి కుర్చీలు వేస్తే మనం కూర్చొని పోతున్నాం. ఇక సహోదరులు ఎట తయారయ్యారంటే సహోదరుల స్త్రీల మీటింగ్ కూడా పురుషులు పట్లేస్తే వచ్చి కూర్చొని పోతున్నారు. ఎంతవరకు ఇది న్యాయం? సంఘ పరిచారకురాండ్రు. సంఘ పరిచారం మనం చేయట్లేదు, మన పిల్లల్ని చేయనీయట్లేదు. ఇంటికాడ చేపిస్తాం అన్ని పనులు. ఇంటికాడ మన పిల్లలు బజారుకి వెళ్ళి వస్తారు, కూరగాయలు తీసుకొస్తారు, పాలు తీసుకొస్తారు, అన్నీ సమస్తం. ఇంట్లో వంట పని చేస్తారు, మనం బయటికి వెళ్తే అన్నీ ఆల్రౌండ్ పనులు చేస్తాం. కానీ మందిరంలో పని చేస్తే మన పిల్లలు అరిగిపోతారు అనుకుంటున్నాం. మందిరంలో పని చేయడానికి మన పిల్లల్ని అప్పగించట్లేదు. మందిరంలో మన పిల్లలు పనిచేస్తే అది ఏదో పెద్ద నామూసిగా తయారవుతున్నాం. సమూయేలుకు గౌరవం వచ్చిందా, అవమానం వచ్చిందా చెప్పండి? దేవుడు అన్నాడు సమూయేలు గురించి, అంతగా ముందున్న ప్రవక్తల్లో కానీ తర్వాత వచ్చిన ప్రవక్తల్లో కానీ సమూయేలు వంటివాడు. ప్రవక్తలందరిలో కూడా హైలైట్ అయ్యాడండి. కారణం ఏంటంటే దేవుని మందిరములో సమూయేలు పరిచర్య చేయుచు, ఆమె సంఘ పరిచారకురాలు. సహోదరులే కాదు, పరిచర్య చేయాల్సింది పరిచారకులు సహోదరులు మాత్రమే కాదు, సహోదరులు కూడా బాధ్యత వహించాలి. అంటే మీరు అనొచ్చు, మేము వంట చేయట్లేదా, వడ్డించట్లేదా? వంట చేయటం వడ్డించడం కాదు నేను అంటుంది. ఈ వారం కాదు, సంఘ పరిచర్య. సంఘ పరిచర్య ఎంతవరకు మనం బాధ్యత వహిస్తున్నాం? అట్లీస్ట్ మన పిల్లల ద్వారా అయినా చేయించడానికి ప్రయత్నం చేయాలి. మన పిల్లలు కదండి,
బళ్ళు వేసుకొని రోడ్డు మీద తిరగడం వచ్చు మన పిల్లలకి, ఏమి రాదండి, మందిరంలో ఓడవటం రాదు. మన పిల్లలకి కదండి సెల్ ఆపరేట్ చేయటం, నాకు ఏదైనా తెలియకపోతే వాళ్ళని అడిగితే మళ్ళీ చెప్తారు, నాకు ఆపరేట్ చేయటం తెలుసు. ఏం తెలియదండి మన పిల్లలకి? మందిరంలో చాపలేయటం తెలియదు. మందిరంలో ల్యాప్టాప్ ఆపరేట్ చేయటం తెలుసు మన పిల్లలకి, కుర్చీలు వేయటం తెలియదు మన పిల్లలకి. ఎంతవరకు ఇది న్యాయం? చూడండి, ఆమె సంఘ పరిచారకురాలు. కెంక్రేలో ఉన్న పౌలు తన సేవా జీవితంలో తనకు పరిచయమైన వారిని గురించి రాస్తూ ప్రత్యేకంగా 6 సహోదరుల గురించి రాశాడు. వారిని గురించి ఎల్లారు చేస్తూ రాసినది 4 గురించి అద్భుతంగా రాశాడు. ఒకటి పేరు చెప్తారా? ఫీబే. రెండవ పేరు ప్రిస్కిల్లా. మూడవ పేరు మరియా. 4వ పేరు పెర్సిస్. ఈ 4 పేర్లు ప్రస్తావించాడు. ఆ తర్వాత కదండి రూపు తల్లి అంటే ఈమె మీకు తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మ్రానును మోసుకుంటూ వెళ్తుండగా కురేనీయుడైన సీమోను వచ్చి కొంతసేపు ఆ శిలువను మోయమని బలవంతం చేసి ఆయన మీద పెట్టారు. ఆ కురేనీయుడైన సీమోను భార్యే ఈ రూపు తల్లి అని ఆధారాలు ఉన్నాయి. కొన్ని ఆధారాలు ఉన్నాయి మనకి బైబిల్లో. ఒకసారి సతీష్ గారు, చెన్నై నుండి వచ్చి సతీష్ గారు దాన్ని ప్రస్తావించాడు, ఆధారాలతో చూపించాడు. నాకు ఆ రెఫరెన్స్లు గుర్తులేదు. ఆమె రూపు తల్లి అని మనం చూస్తాం. కురేనీయుడైన సీమోను కలువరి శిలువ మ్రానును మోస్తున్న ఆ శిలువను కాసేపు మోయాల్సిన పరిస్థితి అతనికి వచ్చింది. అతని మీద బలవంతం చేసి పెట్టారు. అతని భార్య, అతని కుమారుడే రూపు, అతని భార్య ఈమె ప్రస్తావించబడింది ఇక్కడ. సరే, ఆ తర్వాత నెరయా అనే ఒక సహోదరుని యొక్క చెల్లిని గురించి ప్రస్తావించాడు. సరే, మనం ఇప్పుడు సంఘ పరిచారకురాలకు ఫీబే అన్నాడు. ఆమె ఉన్న సంఘములో ఎదుగో మరి ఒక సంఘానికి రాస్తున్నాడు, మరి ఒక సంఘానికి తెలియచేస్తున్నాడు. అయ్యా, కెంక్రేలో ఉన్న సంఘములో ఈమె అద్భుతమైన పరిచర్య చేసింది. ఇప్పుడు మీ సంఘములో ఆమె మీ సంఘానికి వస్తుంది. ఇక నుండి మీ సంఘములో ఒక సభ్యురాలుగా ఉండబోతుంది అంటూ ఆమెకున్న టాలెంట్స్ చెప్తున్నాడు. ఆమెకున్న ఆత్మ సంబంధమైన వరాలు, ఆమె ప్రభువు పనిలో ఏం చేయగలదో ఆ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకేం చెప్పాడు చూడండి, కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీమే అను మన సహోదరి. అబ్బా, ఏం మాట అండి ఇది! అను మన సహోదరి. ఆమె నాకు మాత్రమే కాదు, మీకు కూడా ఒక సహోదరి మీ సంఘానికి వచ్చినట్టుంటుంది. ఒక అక్క, ఒక చెల్లి మీ సంఘానికి పంపిస్తున్నాను నేను. ఆమెను అక్కగా, మీ సొంత అక్కను ఎలాగో ఆదరిస్తారో అలాగ ఆదరించండి. మీ సొంత చెల్లిని ఎలాగ ఆదరిస్తారో అలాగ ఆదరించండి. అనేక సార్లు మన బంధుత్వాలు, రక్త సంబంధాలు నెత్తికెక్కి మనకు స్థానిక సంఘములో ఉన్న సహోదరుల విలువ అర్థం కావడం లేదు. దాన్ని ఏమంటారు, ఆ మైకం వదిలితేనే అర్థమవుద్ది. ఆ మైకం వదలట్లేదు మనకి. అబ్రహామును పిలిచినప్పుడు ఏమన్నాడు? అబ్రహాము, నీ ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశం నుండి వదిలిపెట్టి బంధువులను వదిలిపెట్టేసిరా. వదిలిపెట్టమంటే మన బంధువులను వదిలిపెట్టమని కాదు, వాళ్ళతో ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండడం క్షేమం. ఎంతవరకు మనం స్థానిక సంఘములో ఒకరితో ఒకరం ఆ సహోదరుల భావం కలిగి మెలగలుగుతున్నాం. పౌలు అంటున్నాడు, ఆమె మన సహోదరి, షీఈ్ అవర్ సిస్టర్. ఆమె మన సహోదరి. మీకు కూడా ఇక నుండి సహోదరి. నాకు సహోదరి ఆమె, మీకు కూడా సహోదరి. ఎంత అటాచ్మెంట్! ఎక్కడిది ఈ బంధం అంటే క్రీస్తులో, క్రీస్తునందు, క్రీస్తు రక్తము ద్వారా వచ్చిన సంబంధం ఇది. క్రీస్తు రక్త సంబంధం అందాం. ఇది అన్నిటికంటే గొప్పది, క్రీస్తు రక్త సంబంధం. ఇంకా ఆమెను గురించి 2 మాటలు చెప్పుకొని ముగిద్దాం. చూడండి, అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు ఆమెను ఎలా చేర్చుకోవాలో తెలుసా మీరు? ఆమె పరిశుద్ధురాలు.
ఆమె రక్షించబడిన సహోదరి. పరిచర్య చేయటం మాత్రమే కాదు, ఆమె పరిశుద్ధురాలుగా చేర్చుకోండి. పరిశుద్ధులకు తగినట్టుగా చేర్చుకోవాలి. అంటే పరిశుద్ధులు వస్తే ఎలా చేర్చుకుంటారు? ఇలా చెప్పుకుందాం. ఒకవేళ పరిశుద్ధుడైన దేవుడు మీ సంఘానికి వస్తే ఎలా చేర్చుకుంటారో అలా చేర్చుకోండి ఆమెను. అలా చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఇది అద్భుతమైన మాట అండి. ఆమెకు మీ వలన కావలసిన ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని. ఇక్కడ బాగా గమనించండి, ఈ మాటలో కొంచెం లోతుంది. ఆమెకు మీ వలన కావలసిన అంటే వాళ్ళతో చెప్తున్నాడు, అయా పలాని సహోదరి వస్తుంది మీ సంఘానికి, ఆమెకు మీరు చెయ్యగలిగిన, ఇలా కనుకుందాం, దానికి మార్చుకుందాం, చెయ్యగలిగిన, మీకు ఏ సహాయము చేయగలిగి ఉన్నారో మీరు ఆ సహాయం చేయండి. మీరు చెయ్యగలిగిన సహాయమే చేయమన్నాడు, కానీ చెయ్యలేని సహాయం చేయమన్నాడు. వాసు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వస్తున్నారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళ ముఖాలు తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, అసలు వాళ్ళ చరిత్రే మనకు తెలియదు కదండి. ఫోన్ చేశారు నాకు ఒకళ్ళు. ఫోన్ చేస్తే జాన్ బ్రదర్ గారు ఫోన్ చేశాడు అక్కడ నుండి, వాళ్ళు ఉన్న సంఘం నుండి, పొదలకూరు నుండి. ఇట్లా మా సంఘం నుండి ఒక సహోదరుడు ఆ ప్రాంతానికి అద్దంకి వస్తున్నాడు, అద్దంకిలో ఇల్లు తీసుకోవాలనుకున్నారు. వాస్తవంగా నేను లేను, సికింద్రాబాద్లో ఉన్నాను. ఆ ఫోన్ నాకు చేసినప్పుడు హైదరాబాద్ మీటింగ్స్కి వెళ్తున్నాను. నేను మీటింగ్స్కి వెళ్తూ నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేసి చెప్పాడు, ఇది అని వస్తుంది. సరేనన్నా, నేను కూడా లేను, మరి వాళ్ళు ఎప్పుడు వస్తారంటే ఎల్లుండి వస్తున్నారు వాళ్ళు వచ్చి ముందు ఇల్లు చూసుకొని వెళ్తారంట అన్నారు. నేను లేను అన్నాను. వాస్తవంగా ఆ రోజు హరిబాబు గారు, ఆయన కొత్తగానే వచ్చేటప్పటికి, నాకెందుకు ఎవరో చూసుకుంటారు అనుకోరా, జేవియర్ అన్న, వాళ్ళిద్దరూ ఇల్లు చూసి పెట్టారు. నేను లేను, అసలు హైదరాబాద్లో ఉన్నాను. వాళ్ళకి ఫోన్ చేసి ఇలా చెప్పాను, వాళ్ళు ఇల్లు చూసి ఏర్పాటు చేశారు, ఇల్లు సిద్ధం చేశారు, ఇల్లు మాట్లాడారు. ఇప్పటికీ ఆ ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళు సామాన్ తీసుకొని వచ్చేటానికి మేము 5-6 మంది సహోదరులు వెళ్ళాం, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాం, పరిచయం చేసుకున్నాం. మనము వాడనే కాదు, ఎవరినైనా మనం అలాగూ వెళ్ళి రిసీవ్ చేసుకున్నందువలన వాళ్ళు మన మధ్య ఎలా కలిసిపోయారో ఇది దేన్ని బట్టి వస్తుందో చెప్పండి. అది ఆ అటాచ్మెంట్. క్రీస్తునందు మనమందరం ఒక్కరే. ఆ రిసీవింగ్ చెప్తున్నాడు. రోమా సంఘానికి ఎలా చేర్చుకోవాలో, వచ్చేవారిని ఎలా చేర్చుకోవాలో, ఎలా స్వీకరించాలో దాని గురించి వ్రాస్తూ మీకు వారికి ఏం కావాలో అది చేయండి. సరే, ఇలా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు రాగానే ఒక ₹1,00,00,000 అడుగుతారండి, మనం ఇవ్వగలమా అని మాకు అతి ప్రశ్నలు వస్తాయి. అందువల్ల నేను దాన్ని కొంచెం మోడిఫై చేసి మాట్లాడుతున్నాను. మనము చేయగలిగింది మనం చేయగలిగిందంటే ఏదో కాదు. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు తాగడానికి మంచిళ్ళు, మన ఇంట్లో బబుల్ ఉంది కదా, 36 సార్లు అటు ఇటు ఒక బబుల్ వాటర్ తీసుకెళ్ళి పెడితే చేయగలిగిందే కదా అది. మనం అదేం పెద్ద ఖర్చుగా, ₹5 ₹3 అది బబుల్ వాటర్. ఒక బాటిల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి, బ్రదర్ మీరు వాడుకోండి మంచినీళ్ళు, వాళ్ళు రాగానే ఆ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో వాళ్ళకి తెలియదు కదా. ఇలా చెయ్యగలిగినది చేస్తున్నామా? మన సంఘములో మనం కొంతమంది ఉన్నాము, ఇంకొంతమంది ఉన్నారు. ఒక్కొక్కరి ఆర్థిక పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. అందరి ఆర్థిక పరిస్థితులు ఒకే రకంగా. మనము చెయ్యగలిగిన స్థానంలో దేవుడు మనల్ని ఉంచాడా, ఉంచలేదా? ఇది మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. మనం చెయ్యగలిగిన సహాయం చేసే స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడా, ఉంచలేదా? లేకపోతే రోజు పొద్దున్నే కదా పొలం పనికి నాట్లకి వెళ్తున్నామా? ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇక్కడ ఇప్పుడు పొలం పనులకు వెళ్ళేవాళ్ళు? చేయొద్దండి. ఎవరు లేరు. ఒకరోజు కంపెనీకి వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే మొత్తం చేతులు ఎత్తేవాళ్ళు కదండి, సహోదరీలు. ఆల్మోస్ట్ అందరూ కూడా మనము చెయ్యగలిగిన స్థితిలోనే ఉన్నాము. ఏదో ఒకటి. సంఘములో అవసరతలో ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. ఎంతవరకు మనము వారికి పరిచర్య చేయగలుగుతున్నాం?
ఇది పరిచర్య కాదా? మనము చెయ్యగలిగిన స్థితిలో ఉన్నాం. మన వాళ్ళకు మనం చేసుకోవటం ఇది కాదండి. మన వాళ్ళ పెళ్ళిళ్ళకి మనం వెళ్ళటం ఇది కాదండి. ఎంతవరకు మనము ఇలాంటి విషయాల్లో ఆమెను గురించి సిఫారసు చేస్తున్నాడు. ఈమె క్రెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలు. ఎలాంటి పరిచర్య చేస్తుందండి పౌలు అని అడిగితే ఒకళ్ళు ఇంత లిస్ట్ ఇస్తాడు ఈమెను గురించి. ఊరుక మచ్చుకు 2-3 మాత్రమే చెప్పాడు. ఒకటి, ఆమె చూడండి, చదవండి. ఆమెకు మీ వలన కావలసిన ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. పౌలు ఒక సహోదరి గురించి సిఫారసు చేస్తున్నాడంటే చిన్న విషయం అండి అది. అంత గొప్ప దైవజనుడు పౌలు ఒక సహోదరిని గురించి మరి ఒక సంఘానికి సిఫారసు చేస్తున్నాడంటే ఆమె అన్నిట్లో ఎంత ఉత్తమురాలో చూడండి. ఆ సంఘములో ఎంత బాధ్యతాయుతమైన స్థానం ఉందో ఆమెకి. అంత మాత్రమే కాదు, కింద అంటాడు ఆమె అనేకులకును నాకును. ఆమెలో ఉన్న 2 క్వాలిటీస్, హెల్పింగ్ నేచర్ 2 రకాలు ఉంది. ఒకటి, నాకు సహాయం చేసిందంటే పౌలు ఎవరు? దేవుని సేవకుడు. అంటే దేవుని పనిలో సహాయం చేస్తుంది ఆమె. అనేకులకు అన్నాడు. రోమా పట్టణములో అనేకులు అనే మాట ప్రస్తావించాడంటే రోమా పట్టణంలో ఉన్నవారు అన్యుల యూదులా? అది చెప్పాలి. అన్యులు. అనేకులకు సహాయము చేశారు. అంటే మనకి కింద మాటలో మనకు కనబడుతుంది చూడండి. ప్రిస్కిల్లాను గురించి వ్రాస్తూ చూడండి, 6వ వచనం. క్షమించండి, 6 కాదు, పైన 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జతపరమైన ప్రిస్కిల్లకును అకులకును. ఎందుకు దీంట్లో సహోదరి ఎవరు, సహోదరులు ఎవరు? వాళ్ళిద్దరు భార్యాభర్తలు. అయ్యా, భార్యాభర్తలే. నేను అడుగుతుంది భర్త ఎవరు, భార్య ఎవరు? అకుల పురుషుని పేరు, అది ప్రిస్కిల్లా భార్య పేరు. ఈ ప్రిస్కిల్లా అనే పేరు పెట్టుకుంటారు కొంతమంది పల్లెటూరులో. అది పిలవటం చేతగాక నేను సంతరా ఊర్లో ఎవరో ఒకళ్ళు పెట్టుకున్నారు ప్రిస్కిల్లా అని. వాళ్ళమ్మ కేకేస్తుంది, పిసికి పిల్ల అని పిలుస్తుంది. పిసికి పిల్ల అన్నది. ఏందా ఈ పేరు పిసికి పిల్ల, ఏంది కుక్క పిల్లలాగా అనుకుంటే అది ప్రిస్కిల్లాకి వచ్చిన తంట ఇదంతా. సరే, ఒకసారి పలకండి మీరు. పిసికి పిల్ల ఎవరు అంటలేదు కదా, మంచిది. ప్రిస్కిల్లాను గురించి రాస్తే అక్కడ అంటాడు, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రమే కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. అన్యజనులు ఎక్కువ ఉన్న సంఘం అండి ఇది. రోమా సంఘం అన్యులు ఎక్కువ ఉన్నారు. యూదుల కంటే అన్యులే దేవుని నమ్ముకొని ఆ సంఘంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి రాస్తున్నాడు, ఈమె క్రెంక్రేలో ఈమె ఏం చేసిందంట? ఈమె ఇప్పుడు మీ సహాయం పొందడానికి వచ్చిందని ఆమెను తేలిగ్గా భావిస్తున్నారా? ఆమెకి ఏదన్నా అవసరత ఉంటే, ఆమెకి ఏదన్నా సహాయం క్రొత్తగా వచ్చింది కాబట్టి మీ ఊరు ఆమెకి తెలిసిందో ఏదో ఒకటి ఆ సహాయం చెయ్యండి అని చెప్తూ ఆమెను గురించి రాస్తూ ఆమె అనేకులకు, సంఘస్థులకు అని లేదు ఇక్కడ, అనేకులకు అన్నాడు. మరి దేవుని పనిలో కూడా నాకు కూడా సహాయం. ఎంత ఆర్థిక సహాయం చేసిందో, ఇంకా ఎన్ని రకాల సహాయం చేసిందో. ఆమె పౌలుకు ఆర్థిక సహాయం చేసింది, అనేకులకు కూడా చేసింది. సహాయకురాలు. ఆమెను గురించి అంటాడు, ఆమె సహాయకురాలు, మన సహోదరి, సహాయకురాలు, సంఘ పరిచారకురాలు. చాలు, సమయం లేదు, ముగించుకుందాం. 2వ మాట ప్రభు చిత్తమైతే ఇంకెప్పుడైనా మనం ధ్యానం చేద్దాం. ఆమె సహాయకురాలు, సంఘ పరిచారకురాలు. మనము సహాయకులంగా ఉండాలి, సంఘములో పరిచర్య చేసే వారంగా ఉండాలి. అదే ఆయన పరిచర్య చేయించుకొనటానికి రాలేదు, కానీ అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. కాబట్టి మనము సంఘములో ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించేద్దాం. మనం సంఘములో ఏం చేస్తున్నాం? పరిచర్య చేస్తున్నామా?
సహాయకులుగా ఉంటున్నామా? సహాయ నిరాకరణ చేస్తున్నామా? కదా, అప్పుడప్పుడు ఉద్యోగస్తులు చేస్తారు సహాయ నిరాకరణ, కదా, సహాయ నిరాకరణ. ఇప్పుడు ఎందుకులే కానీ ఒక టైంలో సహోదరులు నా మీద సహాయ నిరాకరణ చేశారు. చాలా సంవత్సరాల కిందట సహాయ నిరాకరణ చేశారు. లేరులేండి వాళ్ళిద్దరు సహోదరులు ఇప్పుడు. అప్పుడు నేను వాక్యపరిచయం చేసేది, వాళ్ళిద్దరే వాక్యపరిచయం చేసేది, ఇంకెవరు వాక్యం చెప్పేవాళ్ళు లేరు ఆ రోజు సంఘంలో. ఏదో ఆరాధనలో ఎవరైనా మాట్లాడేవాళ్ళు. ఆ ఇద్దరు సహోదరులు కావాలని నా మీద సహాయ నిరాకరణ చేశారు. ఏంటి వాళ్ళ చేసిన సహాయకరణ అంటే, శనివారం రాత్రి నేను ఫోన్ చేసి, అయ్యా రేపు ఆదివారం అప్పుడు 3 స్థలాలకు వెళ్ళాల్సి వచ్చేది. మనం కొమ్మాలపాడు వెళ్ళి అక్కడ ముగించుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎర్రబాలెం మధ్యాహ్నం 12 గంటలకు, అది ఎర్రబాలెంలో అప్పుడు టైము, ఏలియా గారు ఉన్నప్పుడు. అడుగుతుంటే, అయ్యా మీరు కొమ్మాలపాడు వెళ్తా అంటే, నేను కొమ్మాలపాడు వెళ్ళను అన్నా, రేపు నేను ఇక్కడే ఉంటాను. ఇంకో సహోదరుని అడిగి, అయ్యా నువ్వు ఎర్రబాలెం వెళ్తా? నేను ఎర్రబాలెం వెళ్ళను, ఇక్కడే ఉంటాను. సరే, ఇక్కడ ఉండే పని అయితే మీరు వాక్యం మాట్లాడండి, నేను వెళ్తాను కొమ్మాలపాడు. ఇక్కడ ఉంటాం కానీ మేము వాక్యం మాట్లాడమన్నా. అర్థమైందా మీకు? ఇవన్నీ పడే వచ్చామండి. మాట్లాడేది ఆ రోజు సంఘంలో వాక్యపరిచయం చేయగలిగిన వాళ్ళు నేను, వాళ్ళిద్దరు నాతో చెప్పే విధానం ఏంటంటే, మేము ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం, ఇక్కడే ఉన్నా కూడా మేము వాక్యం చెప్పాం. నేను కొంచెం పందిగాడినే, నేను ఇట్టాటి వస్తే నేను రోషంగానే ఉంటాను. అలా వచ్చిందా మీ కథ అనుకొని, అంటే మీరు చెయ్యనంత మాత్రాన సంఘం నేను చేయకపోయినా ఆగదు. ఈ 3 వారాలు నేను లేను, ఆగిందా? ఈ 3 వారాలు లేనంటే రేపు పొద్దున చచ్చిపోయినా 36 వారాలు దాకా ఉండను, ఎన్ని వారాలు ఉండను. సంఘం ఎప్పుడు మనుషుల మీద ఆధారపడి సాగేది కాదు, దేవుని మీద ఆధారపడి సాగేది. ఇలాగొచ్చారా మీరని. అప్పుడు శ్రీకాంత్ ఇక్కడే ఉండేవాడు, ఇక్కడే చదువుతుండేవాడు. శ్రీకాంత్ని పొద్దునే లేచి, శ్రీకాంత్ని అర్జెంటుగా కొమ్మాలపాడు వెళ్ళిపో. అప్పుడు కారు కూడా లేదు, బైక్, రోడ్డు కూడా బాగలేదు, గతుకుల రోడ్డు. కొమ్మాలపాడు వెళ్ళిపో, కొమ్మాలపాడు వెళ్ళిపోయేవాడు. అక్కడ 10 గంటలకే ప్రారంభించాలి, 11:30కి ముగించాలి. తక్కువ మంది కదా, ఈ కానుక పాత్ర, ఈ రొట్టె పాత్ర తిరగడం అనేది చాలా తక్కువ ఉంటుంది, టైం సేవ్ అవుద్ది. 11:30కి అక్కడ క్లోజ్ చేయాలి. రైట్. అప్పుడు మంది 10:30కి ఇక్కడ ఆరాధన, ఆ డేట్. శ్రీకాంత్ వెళ్ళేవాడు, అక్కడ మొదలు పెట్టేవాడు, నేను గబగబ బండి వేసుకొని వెనక్కి వెళ్ళేవాడిని. నేను వెళ్ళేలోకే పాటలు పాడుతూ ఉండేవారు, అక్కడ కూర్చునేవాడిని. శ్రీకాంత్ లేచి ఆరాధనలో మాట్లాడేవాడు. నేను లేచి ఆరాధన అయిపోయిన తర్వాత వాక్యం చెప్పి చివరి ప్రార్థన నేను చేయను. ఎందుకు? చివరి ప్రార్థన చేసానంటే నేను బుక్ అయిపోయినట్టు అక్కడ. ఇంక వెంటనే నా చేత ప్రార్థన చేయించుకోవటానికి వస్తారు, వచ్చి ఎదురొచ్చేస్తారు. ఇంకప్పుడు దాకా ఒక్క తిప్పుకోకుండా మాట్లాడినా కొంచెం కూడా ఆలోచన చేయరు, వెంటనే వచ్చేస్తారు. కాసేపు ఆయన చేయించుకుందాం అనుకోరు, వెంటనే ఎదురొచ్చేస్తారు. ఇంక నేను అక్కడి నుంచి రావడం లేట్ అవుద్ది. అందుకని శ్రీకాంత్ చివరి ప్రార్థన చేస్తాను. చివరి ప్రార్థన చేసేలాగా దాదాపు మక్కినేని రూపాయల కాలువ దాకా వచ్చేస్తాను. నేను లోపల ఆడ ఉండను, ఎందుకంటే ఇంక శ్రీకాంతే ప్రార్థన చేసి పంపించేవాడు. వెంటనే బండి వేసుకొని 11:30కి బయలుదేరి 12 గంటలకు కరెక్ట్గా ఇక్కడ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ రసపాత్ర అయిపోయేటం, కానుక పాట పాడుతూ ఉంటాను నేను. వచ్చి ఇక్కడ వాక్యం చెప్పి, ఇక్కడ కూడా చివరి ప్రార్థన నేను చేయకుండా ఎవరో ఒకరిని పిలిచి ప్రార్థన చేయమని ఆమె లోపల రామనగర్ దాటి ఉండేవాడిని. వెళ్ళి ఎర్రబాలెం వెళ్ళి అక్కడ 12 గంటలకు కిషోర్ వెళ్ళేవాడు అక్కడికి పొద్దున్నే. అప్పుడు ఆయనకు బాగలేదు, కిషోర్ని అక్కడికి పంపించి అక్కడ ఆరాధన అయిపోయే టైంకి వాక్యానికి అక్కడ అందుకునేవాడిని. అక్కడ ఆరాధన చేసేవాడిని, ఇక్కడ వాక్యం చెప్పి అక్కడ వాక్యం చెప్పి ఎర్రబాలెంలో భోంచేసి ఇంటికి వచ్చేవాడిని. ఆగిద్ద పని. సంఘ పరిచర్య ఎంతో గొప్పదండి. సంఘ పరిచర్య ఎంతో గొప్పది. దేవుని కొరకు మనం చెయ్యగలిగింది చేద్దాం. అక్కడ పౌలు అన్నాడు, ఆమెకు కావలసినది మీరు చేయండి, దాన్ని మార్చుకుందాం. మనం ఏది చేయగలం ఆలోచన చేద్దాం. ఒక్కరోజు ఆలోచన చేద్దాం, ప్రభువా నేను సంఘంలో ఏం చేయగలను. ఏదో ఒకటి మనం చేసే పని ఉంటుందండి. మనం చేయగలిగింది ఉంటుంది, చేయగలిగిన స్థితిలో మనల్ని ఉంచాడు. ఫైనాన్షియల్గా కూడా చేయగలిగిన స్థితిలో ఉంచాడు మనల్ని. చేతులు కాళ్ళు ఏమి చచ్చుపడలేదు మనకి, చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి. కొంతమంది పక్షవాతం వచ్చి బాధపడుతున్న వారు ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేరు. మనకి ఇంకా అట్టి పరిస్థితి రాలేదు, బాగానే ఉన్నాయి చేతులు కాళ్ళు. చేద్దాం, ఆరోగ్యం ఉన్నంత వరకు చేద్దాం, దేవుడు ఇచ్చినంత వరకు చేద్దాం. చేస్తూ ఉంటే నీకు ఆరోగ్యం ఇస్తూ ఉంటాడు. మానుకొని కూర్చుంటే కాళ్ళు చేతులు పట్టకపోతాయి. మానుకొని కూర్చుంటే కాళ్ళు చేతులు పట్టకపోతాయి, గుర్తుపెట్టుకోండి.
పని చేస్తూ ఉంటే అది ఎక్సర్సైజ్ అండి. డాక్టర్లు కూడా పని చేస్తూ ఉండమని చెప్పారు. ఏ రోజు చేయాల్సిన అవసరం లేదు, కూడికున్న రోజు మన వంతు బాధ్యత మనం చేద్దాం. సంఘ పరిచారకురాలకు ఫీబే. మనము ఈ మాట దేవుడి మధ్యాహ్న కాల సమయంలో అదిగో అద్దంకి గాస్పులాల్ సంఘ పరిచారకుడు, సంఘ పరిచారకురాలు అని పిలిపించుకునే స్థితిలో మనకు చేతనైన పని అన్నీ మనం చేయలేకపోవచ్చు, అందరికీ చేయలేకపోవచ్చు. కొందరికైనా అన్యజనులకు ఆమె సహాయం చేసింది, అనేకులకు చేసింది, నాకును చేసింది అంటాడు. సంఘానికి చేసింది, సంఘం బయట చేసింది. చెయ్యగలిగిన స్థితిలో మనల్ని ఉంచాడండి దేవుడు. అందుకు దేవుడు మనం సంతోషించాలి. ముందు మనం చెయ్యి చాపి ఒకళ్ళ దగ్గర దేహి అనే స్థితిలో మనల్ని ఉంచలేదు కదా. మనం ఇంకొకరికి సహాయం చేసే స్థితిలోనే ఉన్నప్పుడు అలా సహాయం చేయకపోతే మన జనరేషన్ నెక్స్ట్ వాళ్ళు దేహి అనే స్థితికి వస్తారు. గుర్తుపెట్టుకోండి. మనం చెయ్యగలిగిన స్థితిలో చెయ్యలేకపోతే మన తర్వాతి తరం తేడాపడతారేమో. మీకు బైబిల్లో ఒకడు ఉన్నాడు కదా, త్రోవ ప్రక్కన భిక్షం అడుక్కునేవాడు. వాళ్ళ నాన్న ఏం చేసేవాడు? భర్తిమయ్యి అతని పేరు. ఏం పేరు అతని పేరు? భర్తిమయ్యి. వాడు ఎక్కడ భిక్షం అడుక్కుంటున్నాడు? త్రోవ ప్రక్కన కూర్చొని. గుడ్డివాడు కదండి, రెండవది భిక్షగాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, గుడ్డివాడు, రెండవది భిక్షగాడు. వీళ్ళ నాన్న ఎవరో తెలుసా? తీమయ్యి. అతని పేరు తీమయ్యి. తీమయ్యి కుమారుడు అని ఉంటుంది మరి వార్తలో. ఆ తీమయ్యి ఏం చేస్తాడో తెలుసా? ధర్మశాస్త్రోపదేశకుడు. అంటే నాటి ఆ ధర్మశాస్త్ర పాత నిబంధన కాలములో ఉన్న యేసుక్రీస్తు లోకానికి రాకముందున్న సమాజ మందిరాల్లో ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు తన కుమారుడు ఏమయ్యాడు చెప్పండి? ఆధారాలు బైబిల్లో ఉన్నాయి. వాడు త్రోవ ప్రక్కన ఉన్నాడు, గుడ్డివాడుగా ఉన్నాడు, భిక్షను అడుక్కుంటూ ఉన్నాడు. ఈ దుస్థితి వాడికి ఎందుకు వచ్చింది? నేను అనుకుంటాను ఈ దుస్థితి వాడికి ఎందుకు వచ్చిందంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నాడు అందరికీ, కానీ తన ఇంటిలో ఆ ఉపదేశం లేదు. ఆ ఉపదేశం ఇంటిలో పనిచేయలేదు. చేసేవారంగా ఉండి చెబుదామండి. యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1వ వచనంలో మీరు గమనించండి. ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించాను. ముందు చేశాడా బోధించాడా? చేసి బోధించాడు. నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదన్నాడు. 30 సంవత్సరాలు ఆయన ఇంటిలో పనిచేశాడు, సమాజ మందిరంలో పనిచేశాడు. చేయవలసిన పనులన్నీ చేసి 31వ సంవత్సరం నుంచి బోధించడం ప్రారంభించాడు. ఆయన చేసి బోధించాలి. ఒక బోధకుడు ఇలాగన్నాడంట, నేను బోధించినట్టు జీవించండి, నేను జీవించినట్టు జీవించొద్దు అన్నాడంట. అర్థమైందా? నేను బోధించినట్టుగా మీరు జీవించండి, నేను జీవించినట్టుగా మాత్రం మీరు అంటే దాని అర్థం ఏంది? ఈయన బోధించినట్టుగా ఈయన జీవించట్లేదు, లేదా ఈయన బోధించినట్టుగా ఈయన ఇంటి వారు వింటలేదు మాట కదా. నేను అంటాను రెండు కోణాల్లో తీసుకుందాం. ఇప్పుడు ఈ తీమయ్యి వాళ్ళ నాన్న వీడికి చెప్పుంటాడే లేదా బుద్ధి మాటలు. ఇందా గబక్కన అనేసాం మనం ఆయనది తప్పని. సమాజ మందిరానికి బోధించేవాడు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఉంటాడా? విషయం ఏంటంటే మందిరంలో ఉన్న వాళ్ళందరూ ఆయన మాట వింటున్నారు, కానీ ఇంట్లో వాళ్ళు అందుకే అట్ట తయారయ్యారు. ఇంట్లో వాళ్ళు విన్నప్పుడు ఏమవుతారు? అడుక్కునే వాళ్ళు అవుతారు, భిక్షగాళ్ళు అయ్యారు, అంగవైకల్యులు అయ్యారు. ధర్మశాస్త్రోపదేశకుని కుమారుడు త్రోవ ప్రక్కనున్నాడు, భిక్షగాడుగా ఉన్నాడు, గ్రుడ్డిగాడుగా ఉన్నాడు. ప్రభువా నన్ను కరుణించమని కేక వేయగా అతని కేకను బట్టి కరుణించాడే కానీ తండ్రిని బట్టి కరుణించలేదు. తండ్రి స్థితిలో ఉన్నవాడు. ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ఇశ్రాయేలు సమాజంలో వాళ్ళకి ప్రత్యేకమైన గౌరవం ఉంటుందండి. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, ఈ 4 హై క్లాస్ వాళ్ళు. ఇశ్రాయేలు 12 గోత్రాలను నడిపించే నాయకులు వాళ్ళు. ఆ నాయకుల పిల్లవాడు ఎలా తయారయ్యాడో చూడండి. కాబట్టి
మనము సంఘములో పరిచారకులుగా ఉందాం. సంఘ పరిచారకురాలు, 3 మాటలు గుర్తుపెట్టుకుందాం. ఆమె సంఘ పరిచారకురాలు. రెండవది, ఆమె అనేకులకును నాకును సహాయకురాలు. మనం ఎలాగున్నాం? సంఘములో పరిచారకు మాత్రమే కాదు, అనేకులకు సహకారులుగా ఉందాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన సిలువలో మన కొరకు పరిచర్య చేశాడు. నేను పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకుల కొరకు విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చానన్నాడు. ఆయన ఎంత పరిచర్య అండి! ఎంత అవమానంతో కూడిన పరిచర్య చేశాడు మన కొరకు. ఎంత హేళనతో కూడిన పరిచర్య, ఉమ్మివేతలతో కూడిన పరిచర్య, ముండ్ల కిరీటం, గాయములతో కూడిన పరిచర్య, ప్రాణమర్పించే పరిచర్య చేశాడు. మనం మాత్రం ఒక సామెత ఒకటి ఉండేది, మా అమ్మమ్మ చెప్తా ఉండేది, కొండలో కూడు కదలకూడదంట, పిల్లోడు ఎలాగ ఉండాలా? నున్నగా ఉండాలంట. మా అమ్మమ్మ చెప్తా ఉండేది ఈ సామెత అప్పుడప్పుడు. కొండలో కూడు కదలకూడదు, పిల్లోడు నున్నంగా ఉండాలి. కుదురుద్దా? కొండలో కూడు కదలకపోతే పిల్లోడు బక్క చిక్కిపోతాడు. కాబట్టి అలా కాకుండా దేవుడిచ్చిన సామర్థ్యం, దేవుడు ఇంకా వయసు ఇచ్చాడు మనకి, ఇంకా ఆరోగ్యం ఇస్తున్నాడు, ఇంకా ఆయుష్ ఇస్తున్నాడు, పొడిగిస్తున్నాడు. మన ఆరోగ్య పరిస్థితులను బట్టి మనకు డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి ఎప్పుడో పోవాలి లెక్క ప్రకారం కదా. నా లెక్క ప్రకారం ఎప్పుడో పోవాలి. నువ్వు సంవత్సరం 6 నెలల కంటే ఎక్కువ బతకడని 12 ఏళ్ళు అయింది చెప్పి, రోజుకి నేను వేసుకునే బీపీ ట్యాబ్లెట్లు చూస్తే మీకు మైండ్ పోద్ది. 60 సంవత్సరాలు రోజుకి 2 రోజులకి వేసుకునేది నేను 1 రోజు వేసుకుంటా. అంత కెపాసిటీ 12 సంవత్సరాల నుంచి. దేనివల్ల బతికిస్తున్నాడంటే ఆయన పని చేస్తూ ఉంటే బ్రతుకుతాం, ఆయన పని చేయటం మానేస్తే పెందలాడి చెప్పండి, ఎంత బాధగా ఉంది చెప్పడానికి కదా. ఉందాం, ఇక్కడే ఉందాం, పరిచర్య చేస్తూ, సంఘములో పనిచేస్తూ, ప్రభు కొరకు అనేక సంవత్సరాల ఆయుష్ కలిగి జీవించి అనేకులకు రాబోయే తరానికి మార్గదర్శకులుగా ఉందాం. అలాగుండడానికి ప్రభు కృప మనకు సహాయపడునుగాక. ప్రార్థన.